హాయ్ అండి సతీష్. ఈ ఎపిసోడ్‌లో చాలా హైలైట్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలా చాలా కంటెంట్ అయితే ఇచ్చారు గనుక లైవ్‌లో ఇంపార్టెంట్‌వన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. అట్లా ఎపిసోడ్‌లు కూడా కొద్దిగా బ్రీఫ్‌గా ఇచ్చినా సరే దాని వెనక ఉన్న అర్థం, పరమార్థం, గొడవలు, పంచాయతీలు అన్నిటి మాట్లాడుకుందాం. శ్రీజ అలాగే సుమన్, తనూజ కోసం స్టాండ్ తీసుకున్న, ఇమాన్యుయల్ కోసం తీసుకున్న అది ఎలా తప్పవుద్ది? ప్రతి ఒక్కరికి నెగెటివ్ నువ్వెవ్వరికి ఇష్టం లేదని భరణి గారు అన్నారు. నాకు మాట్లాడాలని లేదు అన్నారు. సో నేను ఇకపై స్టాండ్ తీసుకొని తెగ హర్ట్ అయిపోయి ఏడుస్తా ఉంది. ఈ అమ్మాయి స్టాండ్ తీసుకోవాల్సిన దగ్గర తీసుకొని అంతవరకు ఆపిస్తే చాలు. ఒక దగ్గర స్టాండ్ తీసుకొని 9 దగ్గర అనవసరమైన స్టాండులు తీసుకుంటే ఆ ఒకటే హైడ్ అయిపోద్ది, చిరాకు వస్తే మిగతా 9 కనబడతాయి. ఈరోజు సంజన అంత ఇరిటేట్ అయిపోయానికి ఏంటి, ఆవిడ కోసం కెప్టెన్సీ ఆడింది, కెప్టెన్ చేసింది. కానీ అందుకోసం ఆవిడ కూడా నేను నీకు అవకాశం ఇవ్వడం, నువ్వు నా కోసం ఆడడం 50-50 ఉంది. సో నిన్ను ఇరిటేషన్ చేసేదానికి నిన్నే నామినేట్ చేస్తాననిపించినా సరే నాకు అది కృతజ్ఞత ఉంది. హౌస్ అంతా అట్లాగే అనుకున్నారు, కానీ నేను చేయను, లాస్ట్ వీక్ చేయలేదు కూడా. కానీ ఆ తర్వాత ఆవిడ కెప్టెన్గా ఒక నిర్ణయం తీసుకుని ఒక టాస్క్ ఆడిద్దామన్న, ఒక ఫన్ టాస్క్ అన్న, ఒక రెస్పాన్సిబిలిటీస్ ఇద్దామన్న, మనీష్ మర్యాద కోసం చెబుదామన్న, కుకింగ్ అసిస్టెంట్ లేకపోతే స్టాకిస్ట్ లేకపోతే ఇంకోటి ఏదో రకంగా ఎంతో కొంత హడావిడి ఆవిడ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఆవిడని తీసుకొని ఇవ్వకుండా ప్రతి దాంట్లో తగుదనమ్మా అని దూరిపోతూ ఉంటే ఎట్లాగే ఉంటుంది. అబ్బా గయ్యాల గంపరాబాయ్ నోరు ఎట్లా వదిలేయండి అని మాదిరిగా చాలా దగ్గర చూస్తూ ఉంటాం కదా, అట్లాంటి పరిస్థితి వచ్చేసింది ఈరోజు. సో ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుని వదిలేయాలి. ఈరోజు నేను వదిలేస్తా, ఎక్కడ వదిలేస్తే మళ్ళీ ఇప్పుడు ఆ రీతు చౌదరి ఏదో చికెన్ కోసం ఆ సీక్రెట్ టాస్క్ కోసం చేస్తే లైవ్లో విపరీతంగా అందరి దగ్గరికి వెళ్ళిపోయి డిమా నువ్వొద్దు, కళ్యాణ్ నువ్వేం చేసేవి, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటే ఇవిడికి వచ్చిన ఇబ్బంది ఏంటి, నొప్పి ఏంటి, లాజిక్ కూడా మర్చిపోద్దు. ఒకవేళ హాని కాదు, మేలే జరగచ్చు, మంచే జరగచ్చు అనే రీతి కూడా చెబుతుంటే, ఒకవేళ వాళ్ళకి హట్టింగ్ అనిపించింది, హాని జరిగేది అయితే డీమాన్కి పవన్ దగ్గరికి వెళ్ళి చెబుతుందా రీతు చౌదరి? తన ఫ్రెండ్సే కదా, వాళ్ళ జోలికే పోదు కదా, లాజిక్ కూడా మర్చిపోయే అబ్బే అన్నింట్లో తగుదనం ఇవే మరి అతి తగ్గించుకొని చెప్పేది వాళ్ళు మొత్తుకునేది. అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ భరణి కూడా ఇమాన్యుయల్తో కూడా అంటాడు కదా, ఫస్ట్ టైం నామినేట్ అయితే ఇంత ఏడ్చేసింది. మరి ఆమె మాట్లాడినప్పుడు ఇది 100% ఫ్యాక్ట్. మరి ఆవిడ ఎవరిని ఎన్ని మాట్లాడింది? ఆఖరికి మనీష్ మర్యాద అంత స్ట్రాంగ్గా స్ట్రైట్ ఫార్వర్డ్ రైటర్ రాంగ్, నెగిటివ్ థింకింగ్, ఓవర్ థింకింగ్, మొత్తానికి ఏది చెప్పాలని చెప్పి ఉండే ఆయన కూడా నీకేంటిలే ప్రతిదానికి అదే ఇక్కడ నేను చెప్పినట్టుగా సంజన ఆయన ఒక ఫుడ్ స్టాకిస్ట్ కింద పెడదామనేటప్పుడు కూడా అయ్యి ప్రియా నీ జాబ్ పోగొట్టేస్తున్నాడే, దొంగతనంగా ఇంకొకరు ఉద్యోగం ఎట్లా కొట్టేస్తావు, ఇంకొకరు ఉద్యోగం దొంగిలించేస్తావు, ఈ కామెంట్లు చేసినప్పుడు నీకు ఇదే తెలుసు, ఎంతసేపు కంటెంట్ ఇవ్వడమే, అనవసరమైన విషయాలు కూడా అరవడమే తెలుసు అని ఆయన అంటే నీకు తెలుసులే ఆ కార్నర్లకు పోయి ఏడ్చుకుంటావు కదని అతను ఎమోషన్ కూడా చేస్తే పాపం చాలా బాధపడ్డాడు ఆ రోజు. గొక్కబెట్టి ఏడ్చేశాడు ఆయన కూడా. అదేంటన్నా ఇమాన్యుయల్ కూడా వచ్చి ఆశ్చర్యపోయాడు. అదేంటన్నా నువ్వు చాలా స్ట్రాంగ్ అనుకుంటే నువ్వెంతలా ఆడవడం ఏంటంటే ఆ రోజు కదా గలీజ్ కామనర్స్ కంటెంట్ కోసం స్క్రిప్ట్ ఇది స్క్రీన్ స్పేస్ కోసం ఇంత హడావిడి చేస్తారు. ఇట్లా ఈ భరణి గారి విషయంలో కూడా చూసాం. అన్ని మాటలు అవసరమే లేదా? ఈరోజు ఏమన్నారు ఒక్క మాట, నిన్ను ఇరిటేషన్ భరించలేకపోతున్నా, అసలు ఇది మాట్లాడాలంటే నెగిటివ్ వైబ్ వచ్చేస్తుంది, మాకు మాట్లాడడం లేదు, అంత నెగిటివ్ ఉంది ప్రతి ఒక్కరికి నీ మీద అంటే ఆవిడ ఎంత పర్సనల్గా మాట్లాడేసింది. ఆయన నామినేషన్ చేసేటప్పుడు కూడా అబద్ధాలు కోరు, మేనపులేటరు, ఇన్ఫ్లుయెన్సర్ తొక్కేస్తావు, ఒక ఆయనకు కాదు, ఒక భరణి గారికి కాదు, మనీష్ మర్యాదకు కాదు, ఎవరితోనే అయినా సరే అంతే కదా. ఈరోజు ఎట్లా ఉంటుంది, ఇప్పుడు నీ వల్ల సొసైటీలో అయినా సరే అవతల వాళ్ళ మనకు కొద్దిగా హట్టింగ్ అనిపిస్తుంది అంటే ఆ వైబే తీసుకునేదానికి ఎవరు ఇష్టపడరు, అవసరమా ఈ గయ్యల గంపతో? అందుకే నోరు ఎప్పుడు ఎక్కడ ఎంత వాడాలో అంత వాడాలి, మ్యాక్సిమం మూసుకొని ఉంచాలి, అంతే తప్ప ఉన్నదే వాగడానికి ఎట్లా? సో ఇట్లాగే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈరోజు అబ్బా అన్నట్టు భయపడతా ఉన్నారు చూసారా, మరి ఇంత బాధపడేటప్పుడు మనం కూడా అనుకుంటూ ఉండాల్సింది. అట్లాగే ఇక్కడ ప్రియ వాళ్ళు గేము ఆడుతున్నారు, మనం జెన్యున్ ప్లే అంటే ఈవిడ స్టేట్మెంట్లకి అక్కడ ఆడుతున్న దానికి పొంతనే ఉండదు. అలా ఇంకోటి ఏంటో చెబుతుంది, దాని గురించి కూడా ఆవిడ స్టేట్మెంట్ గురించి కూడా నా ఒపీనియన్ ఏంటంటే, అలాగే ప్రియా, శ్రీజ, కళ్యాణ్ కూడా కళ్యాణ్ మా క్లోజు, మీకోసం మేము కొట్లాడుతున్నాం మీరు అని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నాలు అయితే తీవ్రంగా చేస్తున్నారు రామురాధుడు వాళ్ళతో, అట్లాగే ఈ అమ్మాయి తనూజ వీళ్ళతో. అయితే నేనేమనుకుంటున్నా అంటే ప్రియా లాంటి వాళ్ళు ఏంటంటే, ప్రియా కావచ్చు, హరీష్ కావచ్చు, వీళ్ళంతా నేను చేసిందే రైట్, ప్రతి సీజన్లో ఇలాంటి వాళ్ళు వస్తారు, అసలు మనం చేసిందంతా రైట్, అవతల వాడు చేసిందంతా రాంగ్, మనమంతా సోలో ప్లేయర్స్, ఇండివిజువల్ గేమ్ ఆడేస్తాను, అవతల వాళ్ళే గ్రూప్ గేమ్, టీమ్ ప్లేము, అంతా వాళ్ళకు ఒక యూనిటీ లేదు, పాడు లేదు, అసలు మనమే ఆడియన్స్ దృష్టిలో ఎక్కడో కనెక్ట్ అయిపోయి మనమే పర్ఫెక్ట్, మనమే జెన్యున్, ఎంతసేపు నేను మనము మేము నేను ఇదే డబ్బా. ఈ డబ్బా కొట్టుకునే బ్యాచ్ కంప్లీట్గా ఆడియన్స్లో ఏంటంటే రివర్స్లో ఉంటుంది. ఎంతసేపు వాస్తవానికి ఏంటంటే ఆ దమ్ము కంటే ఈవిడే ఇరిటేషన్ అనే ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది. ఈ సెల్ఫ్ చేసిన దానికి బయటకు వచ్చి అవుట్పుట్కి పొంతం లేకుండా ఉండేటప్పుడు. అట్లాగే ఏమది గేమ్ భరణి గారు
ఆయన కూడా మాస్క్ మ్యాన్ సేమ్ వీళ్ళిద్దరు కూడా అంతే డైలాగులు. మళ్ళీ ఇప్పుడు భరణి గారు అసలు గేమ్ ఆడుతున్నది ఎవరంటే భరణి గారు. ఆయన గేమ్ ఆడుతున్నాడు పర్ఫెక్ట్ రైట్ వేలు. ఆయన ఎప్పుడు డబ్బా కొట్టుకెళ్ళి నేను ఎలా చేస్తాను అలా చేస్తాను చెప్పాను. మొన్న ఒకసారి నాకు వీళ్ళకి అసలు ఆ గేమే అర్థం కావట్లేదు, నా సుమన్ శెట్టి అన్నాడు. అలాంటివి ఏవో అప్పుడప్పుడు ఒకటి రెండు పడతానే తప్ప తెల్లారు లేచింది లేదు లేదు. ఎందుకంటే మాస్క్ మ్యాన్ ఆయన గురించి అంత చెప్పినా ఆయన ఇంకా ట్రూ కలర్స్ రాలేదు, పగబట్టేసినట్టుగా అంత మాట్లాడుతున్నా సరే ఆయన విషయంలో ఇలాంటి ఆయన హౌస్ హార్మోని చెడగొట్టేస్తున్నాడంట. భరణి వల్ల హౌస్ హార్మోని చెడిపోతుందా, ఈ మాస్క్ మ్యాన్ వల్ల చెడిపోతూ ఉందా? ప్రతిదానికి ఈరోజు సంజన విషయంలో కూడా చూసాం కదా, ఫుడ్ విషయంలో. సో ఇట్లా ప్రతిదానికి చేస్తున్నా సరే భరణి గారు మళ్ళీ వచ్చి మాస్క్ మ్యాన్తో రిలాక్స్డ్గా అసలు మీరు నన్ను ఏమీ అనలేదు, నేను చూడలేదు, నేను వినలేదు అనే మాదిరిగా పలకరిస్తూ మాట్లాడుతున్నాడు చూడండి. అప్పుడు ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారు. ఆయనేమో మాట్లాడితే తెల్లారు లేస్తే ఈయన మీద పడి ఏడుస్తూ ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. ఇతను మాత్రం అన్ని విని చూసి నిన్న వీడియో దీంట్లో కూడా చూశారు కదా, యాక్టివిటీ రూమ్లో ఇతని గురించి ఎంత అతను అబ్జెక్షన్ వ్యక్తం చేసి నామినేట్ చేయాలి అది ఇది అని చెప్పేసి, ఫ్లోరాని సుమన్ శెట్టిని ఉంచాలి, ఇతను ఎట్టి పరిస్థితుల్లో చేయాలని ఇవన్నీ చూసినా సరే మళ్ళీ తెల్లారు ఏమీ జరగనట్టుగా హాయ్ హరీష్ గారు పలకరించుకుంటూ వస్తే అది గేమ్ ఆడడం అంటే. ఆడియన్స్ ఆయన్ని చూస్తారు, ఈయన్ని చూస్తారు, ఆయన యాటిట్యూడ్, ఆయన బిహేవియర్, ఆయన ఆడే మాటలు, ఇతను ఆడే మాటలు, చెప్పే విధానం అన్నీ చూస్తారు. సో అట్లా ఆయన గేమ్ ఆడుతూ ఉన్నాడు అనమాట. అట్లా ఇంకొకటి ఇక్కడ తనూజ వచ్చి ఆ దమ్ము శ్రీజతో ఒక మాట చెబుతుంది కదా నెమ్మదిగా, నేను లేదక్క నేను మాట్లాడినక్క వెళ్ళిపోక్క ఫ్లో ఒక్క అని చెప్పేటప్పుడు, నీ పేరు తీసింది సంజన గారు భరణి గారు కాదు అని నెమ్మదిగా చెప్పినట్టుగా చెప్పింది తప్ప గట్టిగా ఎందుకు చెప్పదు. ఈ అమ్మాయి కాన్ఫిడెన్స్ లేదు, ఇన్ఫ్లుయెన్స్ ఈజీగా అయిపోద్ది అనడానికి ఇది ఒక ఉదాహరణ. వాస్తవానికి ఆ దమ్ము శ్రీజ్ అంత బాధపడిపోయినట్టు భరణి గారు మాట అన్నారంటే భరణి కాదు, వాస్తవానికి సంజన ఎట్టి పరిస్థితుల్లో ఆ దమ్ము ఉండాల్సిందే నామినేషన్లో, నేను భరించలేకపోతున్నాను, బాగా ఇరిటేటింగ్ ఉంది, నో వే, అసలు ప్రతి దాంట్లో దూరిపోతుంటుంది, నన్ను కెప్టెన్సీగా ఒక్క దశలో కూడా ఒక్క పాయింట్లో కూడా సపోర్ట్ చేయలేస్తారు కదా, ప్రతిదానికి ఎడ్డమంటే ఎడ్డమని వచ్చేసి ఆవిడకి సంబంధం ఉన్నా లేకపోయినా అన్నింట్లో నోరేసుకుని పడిపోయింది, నో బే ఛాన్సే లేదని ఆవిడ అంత గట్టిగా పట్టుబట్టింది. పోనీ ఆ విషయమైనా సరే ఈ అమ్మాయి తనుజ చెప్పొచ్చు కదా, చెప్పకుండా సైలెంట్గా అంటే చెప్పింది ఒక స్ట్రాంగ్ వాయిస్ ఉండదు అనడానికి ఉదాహరణ. మిగతా అంతా బాగానే ఉంది, కొన్ని విషయాలు తనుజ గేము మంచి క్వాలిటీస్ ఉండి కూడా చెడగొట్టుకుంటుంది అనిపిస్తుంది. ఓవరాల్గా మాట్లాడుకుందాం వాటి గురించి కూడా చెప్దాం. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఆ ప్రియ, శ్రీజ, కళ్యాణ్ అది కూడా చెప్పా కదా. ఇంకో పాయింట్ ఏంటి నెక్స్ట్ వన్, ఈ తనుజ తర్వాత వచ్చేసి మళ్ళీ అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయిపోద్ది అంత ఈజీగా అనడానికి ఉదాహరణ. ఆ ప్రియా ఇంకా ఈ శ్రీజ దమ్ము చెప్పేసరికి వచ్చేసి ఆయన భరణి గారి దగ్గరికి వెళ్ళిపోయి కూడా సిన్సియర్ రిక్వెస్ట్, ఎవరు ప్రాబ్లం ఉంటే వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి కదా, మధ్యలో అందరూ లేచేసరికి అది గ్రూప్ గేమ్లో కనబడుతుందని చెప్పడం. ఎందుకంటే తనుజ, రాము రాధడు వీళ్ళందరూ ఎట్లా అంటే తనూజ, రామురాధుడు, సుమన్ శెట్టి, ఫ్లోరా షైన్ ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయే బేబీస్ ఇవి. ఈజీగా ఎవరైనా అలా 2 నిమిషాలు మాట్లాడారంటే అవునా అట్లా జరిగిపోతుందా, అలాగే గంగ చంద్రముఖిలాగా మారిపోయినట్టు మొత్తం వీళ్ళ ఆలోచన విధానం కూడా మారిపోయి ఈజీగా అయిపోతారు. వాస్తవానికి ఏంటి, ఆ రోజు కూడా మేము చెప్పం అని తప్పించుకున్నారు వీళ్ళంతా. ఆ పాయింట్లు చెప్పేటప్పుడు కూడా భరణి వినేటప్పుడు కూడా మళ్ళీ అలాగే అంతకుముందు కంటెండర్స్ టాస్క్లో కూడా శ్రీజ పేరు సంజన మీరే చెప్పండి అని చెప్పి వాళ్ళందరూ పుష్ చేశారు. అట్లాగే ఎమ్మెల్యేలు కూడా మమ్మీ మీరే చెప్పండి అన్నారు. అలాగే తనుజ్ కూడా సంజన గారు మీరు లైన్ మీరే చెప్పండి అన్నారు. ఇట్లా అప్పుడు కానీ ఇప్పుడు కూడా ఒక పాయింట్ వచ్చేటప్పుడు నేను అక్కడ కూడా వీళ్ళలో ఎవరిని చేయాలి ఏం చేయాలంటప్పుడు ఎవరి పాయింట్లు వాళ్ళు, ఇప్పుడు ఫ్లోరా వచ్చి నా పాయింట్లు ఇవి, సుమన్ శెట్టి వచ్చి నేను ఇంటరాక్ట్ అవ్వట్లేదంటే కళ్యాణ్ కూడా అవ్వట్లేదని ఆయన, ఇట్లా అందరూ డిస్కషన్ చేసుకుని పాయింట్లు పెట్టారు. పోనీ అప్పుడైనా ఒక ఒపీనియన్ స్ట్రాంగ్గా చెప్పరు. ఇప్పుడు ఇలా ఇష్యూ వచ్చి ఒకరిని పాయింట్ అవుట్ చేసి చెప్పేటప్పుడు కూడా గట్టిగా చెప్పకుండా మళ్ళీ వచ్చి ఆ భరణి గారు మీరు అట్లా దూరకుండా ఉండాల్సింది, మధ్యలో రాకుండా ఉండాల్సింది, ఇవన్నీ చెప్తూ ఉంటే ఎంత ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు అనిపిస్తుంది. వాస్తవానికి ఏంటి, ఆ తనుజ మళ్ళీ రీతితో కూడా అంటది కదా, మన మధ్యలో భరణి నాన్న వచ్చారు అందుకే వద్దంటే ఆయన ఫీల్ అయ్యారు, నేను బ్యాడ్ అయ్యాను ఇవన్నీ చెబుతుంది. భరణి కూడా లైవ్లో మనకి ఎపిసోడ్లో చెప్పలేదు, ఆయన కూడా హర్ట్ అయ్యారు. తర్వాత తనుజ అంత హార్ట్గా అనేసరికి ఆవిడ వచ్చి మళ్ళీ తర్వాత మాట్లాడబోతున్నట్టు ఇప్పుడు వద్దులే తర్వాత మాట్లాడతాలని చెప్పేశాడు ఆయన కూడా. ఎందుకంటే అక్కడ తనుజ రాముతో కూడా నువ్వు సెల్ఫ్ నామినేట్ అని చెబుతుంటే నా పాయింట్ అవ్వలేదు అన్నావు కదా, మళ్ళీ ఎందుకు ఇన్నోసెంట్లో ఫేస్ పెడతావని వీళ్ళంతా రీతు చౌదరి వీళ్ళందరూ అంటున్నారు కదా. ఆ పాయింట్లో రీతు చౌదరి రాము మాట్లాడుతూ ఉంటే తనూజ కూడా అవును ఆవిడతో ఒకలాగా నాతో ఒకలాగా చెప్పావు కదా, నీ వల్ల చాలా గందరగోళం వచ్చింది, అసలు మేమిద్దరం దెబ్బలాడుకుని పొర్లేసి ఆ గ్రౌండ్లో టాస్క్లో మాటలు అన్నీ కూడా గొడవలు అయిపోయినాయి కదా, ఇవన్నీ చెప్పేటప్పుడు తనూజ పేరు తీస్తే ముందు రీతు అండ్ రీతు రామురాధుడు తేల్చుకుంటే తర్వాత తనూజ వస్తుందంటే మీరెందుకండి మధ్యలో వస్తారని రీతు అనేది కదా. ఇట్లా దాని గురించి ఇవి అన్నీ కలిపి మొత్తానికి భరణిదే తప్పున మాదిరిగా లాస్ట్కి వీళ్ళు చెబుతున్నారు. వీళ్ళు అప్పుడే అక్కడే ఒక స్ట్రాంగ్ పాయింట్ వాళ్ళ అబ్జెక్షన్ వ్యక్తం చేసిన వాళ్ళు ఏంటంటే వీళ్ళ మధ్య ఎలాగైనా సరే డిస్ప్యూట్స్ తేవాలనే మాదిరిగా మొత్తం ఆయనే గేమ్ ఆడేస్తున్నాడు, ఆయన కోసం మిమ్మల్ని వాడుకుంటున్నాడు. లైవ్లో అయితే చాలాసేపు ఈ మాస్క్ మ్యాన్ అట్టగా ప్రియ రీతు చౌదరికి
ఈ తనూజకి బ్రెయిన్ వాష్, మామూలు రుద్దుడు కాదు, ఇన్ఫ్లుయెన్స్ బీభత్సంగా చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మొదటి వారంవి, రెండో వారంవి, మూడో వారంలో తెచ్చి ఆయన పాయింట్లు పట్టుకుని ఆయన కోసం, ఆయన గేమ్ కోసం మీ గ్రూప్ అంతా వాడేస్తున్నాడు, మీ గ్రూప్ అంతా తొక్కేస్తున్నాడు. సేమ్ ఫీలింగ్ మాకు వచ్చింది, మీకే అర్థం కావట్లే. మీకు అర్థమయ్యేసరికి మీరు అవుట్ అయిపోతారు, మీ ఆటలో అరటిపండు అయిపోతారు, ట్రోఫీ మొత్తం మీరు తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టేస్తున్నారని విపరీతంగా ఆయన గురించి బ్యాక్ బీచింగ్ చేస్తూ ఇన్ఫ్లుయెన్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో మళ్ళీ వీళ్ళేమో తెల్లారులు వేస్తే మనమే జెన్యూన్, మనమే స్ట్రైట్ ఫార్వర్డ్, మనమే స్టాండ్ తీసుకుంటాం, వాళ్ళు తీసుకొని కబుర్లన్నీ రివర్స్లో చెబుతూ ఉంటారు. అట్లాగే సంజన సుమన్ శెట్టి డిస్కషన్ చూసారా, అన్న మనం బాగుందాం అంటే ఆయన కూడా సుమన్ శెట్టి కూడా రెచ్చగొడుతున్నారు. వాళ్ళు ఆ వయసు వల్ల వచ్చినదేమో కానీ ఆ మెచ్యూరిటీ చూసారా, వాళ్ళు అలాగే రెచ్చగొడతారు, మనం రెచ్చిపోకూడదు, మన క్లారిటీ మన కాన్ఫిడెన్స్ మనకుంటే బాగుండని మాదిరిగా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. అలాగే రీతు అక్కడ వర్షంలో ఏడుపు, నామినేట్ ఎందుకు అయ్యానో తెలుసా, హార్ట్ బ్రేక్ అయ్యిందంటే. నిజంగా గ్లిజరన్ కాస్త పంపలేమో బిగ్ బాస్ అనిపించింది. కన్నీళ్ళు రాకుండా ఏడుస్తూ ఉంటుంది. అందుకే బిగ్ బాస్ కూడా చూసారా, జూమ్ చేసి మరి క్లోజప్ షాట్స్ కూడా వేసి ఆవిడ కూడా ఇటు చూద్దామంటే కెమెరా ఉంటుంది, అటు వెళ్దామంటే కెమెరా ఉంటుంది, ఎటు పెట్టలేదు. మొన్నైతే కళ్యాణ్కి ఇక్కడ ఆయన ఛాతీ మీద మొహం పెట్టుకొని మొహం అయితే దాచుకుంది, కన్నీళ్ళు కనపడకుండా ఏడ్చేసింది. మరి ఇప్పుడేంటి అటు ఇటు ఉన్నాయి ఆ గొడుగులో మల్లిక. ఏందో విచిత్రంగా ఉంటుంది ఇవిడ ఏడుపు చూస్తే. నాకైతే అక్కడ ఒక సునీల్ ఉదయ్ కిరణ్ అనుకుంటే ఏదో పాత సినిమాలో ఒక డైలాగ్ గుర్తొచ్చింది, ఒక్కోసారి వర్షం కూడా మనకు మంచి చేస్తుందిరా, కన్నీళ్ళు వర్షంలో కలిసిపోతాయి, మనం ఏడుస్తున్నామని తెలియకుండా మాదిరిగా అట్లా వర్షం కూడా కలిసి వచ్చింది. ఆ గొడుగు పక్కన పడేస్తే ఈ ఏడుపు కన్నీరు లేకపోతే వర్షపు నీరు తెలియకుండా మిక్స్ అయిపోయేది కదా. అలా అయితే ఆవిడ బాధలో అర్థం ఉంది, వెళ్ళిపోతావంటే నేను వెళ్ళిపోతానంటే ఆయన డిమాండ్, నువ్వు వెళ్ళవంటే ఆయన ఎట్లా చెబుతాడు, నువ్వు ఎట్లా చెబుతావు ఉంటుంది కదా, అది వాస్తవమే. ఈ వారం ప్రియా లేదా రీతు చౌదరి ఇంటా బయట ఆవిడ బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. సో వీళ్ళిద్దరున ప్రియానా రీతునా ఆ డబల్ ధమాకా ఒకవేళ ఉంటే ఇద్దరు కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ వెరీ హై. అయితే ఇక్కడ ఆయన ఇంకో మాట చెబుతాడు చూడండి, 10 మందిలో తప్పు 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 అంటే నువ్వు కూడా ఒప్పుకుంటావంటే మరి 10 మంది చెప్పాక ఇంకెన్నిసార్లు డిఫెండ్ చేసుకోవాలి, అదే కదా. ఇప్పుడు మాస్ మ్యాన్ హరీష్ అదే సాగదీస్తాడు, అదే ఒకటో వారం, రెండో వారం, మూడో వారం, 14వ వారం, జీవితకాలం సాగదీసేలాగా ఉన్నాడు. ఆ విషయంలో అయిపోయింది నా వదిలేస్తే ఓకే సారీ నా ఉద్దేశం అది కాదు, నా స్టేట్మెంట్ ఇచ్చేసాను కానీ అటు కాదు, కానీ క్యారీ చేస్తుంటే ఇప్పుడు రీతు చెప్పింది కరెక్టే. ఇంకెన్నిసార్లు నన్ను డిఫెండ్ చేసుకుంటుంది, చాలు అమ్మ ఇంక చేసింది చేసింది కాకుండా మళ్ళీ పదే 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 సమర్థించుకుంటున్నాం అంటారు కదా. అప్పటికే ఆవిడ ప్రయత్నం చేసింది ఇంకా అయిపోయి వదిలేసింది. అలా వదిలేసుకుని ముందుకు పోవాలి తప్ప. అందుకే బేసిక్ ఏంటంటే కావాలని తప్పు చేయకూడదు. పొరపాట్లు జరగడం వేరు, కావాలని చేయడం వేరు. ఆవిడ పొరపాటు డిసిషన్ కాదు, కావాలని తప్పు చేసింది, సమాధానాలు చెప్పుకుంది, అల్లాడిపోయింది. మళ్ళీ గెలిస్తే బాగున్న భగవంతుడా పరువైన దక్కుద్దని ప్రార్థించుకున్నారు. కాలం కలిసి వచ్చింది. ఆ భరణి అలాగే ఎంఎన్ఎల్ కూడా కాస్త సపోర్ట్ చేశారు, వదిలేశారు. ఆ ఫిజికల్ టాస్క్లో ఆయన కూడా బతిమలు ఆడుకోవడం వల్ల ఫైనల్లీ గెలిచారు. ఇట్లా అయ్యింది. అలాగే ఈ విషయం కూడా తెలియక మళ్ళీ అక్కడ ఎంపైర్ పిల్ల ప్రియా చూసావా, ఆ టాస్క్లో భరణి గారు ఎంఎన్ఎల్ అసలు టచ్ చేయలేదు అని చెబుతూ ఉంటే ఫస్ట్ ఆయన వచ్చి డిమాండ్ మీదే అటాక్ చేస్తే టైర్స్ టాస్క్లో ఆడినా సరే అతను రిక్వెస్ట్ చేయడం వల్ల అన్న వదిలేయడం వల్ల అతను వదిలేసి మనీష్ మర్యాద మీదకి వెళ్ళాడు. వాళ్ళిద్దరూ ఇక ఒకసారి పట్లు పట్టడం స్టార్ట్ చేస్తారు, అవుట్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరితో కుస్తీలు అయిపోయినాయి. ఆ తర్వాత ఎంఎన్ఎల్ కూడా సేమ్ డిమాండ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమది తెగ పెనుగులు ఆడారు. ఫైనల్ ఇమాన్యుయల్ కూడా ఆయన రిక్వెస్ట్ చేయడంతో అక్కడ కూడా ఆయన వదిలేసాడు. ఇంకా చూసేసరిలే మరి ఇంకా అంత లిటరల్గా బతిలాడితే ఇంకేం చేస్తామని లెక్క. ప్రియాకి ఇవన్నీ తెలియదు, మనమే గేమ్ ఆడుతాను వాళ్ళు కాదు. వాళ్ళు అలాంటి యాక్టివిటీస్ వల్ల అలాంటి డెసిషన్ తీసుకోవడం వల్ల ఆడియన్స్కి ఆ ఫోన్లే తెలుసో తెలియకో ఏదో కెప్టెన్స్ అయిపోవాలని ట్రై చేశారు, బాగా బ్యాటింగ్ అయిపోయింది, కోటింగ్ అయిపోయింది, తప్పు తెలుసుకున్నారు, లెంపలు వేసుకున్నారు, ఇవి ఒకసారి క్షమించేద్దాంలే అని లెక్క. వాళ్ళని క్షమించకపోయినా ఈ భరణి అట్టాగే ఎంఎన్ఎల్ ఇలాంటి వాళ్ళకి గ్రాఫ్ పెరుగుతుంది. ఓకే ఫోన్లే బతిమలాడిన తర్వాత కూడా ఇంకేం చేస్తారులే, నిజమే కదా ఈ వారం అంతా తలెత్తుకోలేరు కదా కెప్టెన్షిప్ పోతే, ఆల్రెడీ వీళ్ళు ఓడిపోయారని ఫిక్స్ అయిపోయారు కాబట్టి సర్లే వదిలేయడమే బెటర్ లెక్క. ఇది గేమ్ ఆడడం అంటే అంత ప్రియాలాగా అన్నింటికి నోరేసుకొని ఎంపైర్ అయినా హరీష్ లెక్క అంతా నేనే ఈ డబ్బా ఎక్కువైపోతే ఆడియన్స్కి ఇరిటేషన్ వస్తుంది. అటుకే ఇక్కడ సంజన కూడా రీతితో అంటది కదా లాస్ట్లో, నీకు కెప్టెన్ చేయడం వల్లే కదా నామినేట్ అంత అయ్యింది ఆ పిల్ల రీతు, అంత ప్రేమతో వేరే ఎవరు ఆవిడకి కనబడలే, సో రాంగ్ జడ్జిమెంట్ ఇచ్చేసింది నీ వల్లే కదా, నిన్ను కెప్టెన్ చేయాలనే కదా. సో నువ్వు తనను ఎందుకు స్వాప్లో వచ్చేటప్పుడు రీతుని సేవ్ చేయలేదు, ఆ దమ్ముని ఎందుకు సేవ్ చేసావు అంటే ఇక్కడ ఈవిడ అడగడంలో రెండు ఉన్నాయి. సంజన ఒకటి దమ్ము సిరీజన్ ఎలాగైనా నామినేషన్లోకి పెట్టేసి ఈ వారం బయటకు దోసేయాలన్నది ఒకటి ఇంటెన్షన్, తప్పులేదు. ఆవిడ ఫీలింగ్ అంత హర్ట్ అవుతుందో కదా ఆ పిల్ల వల్ల కనుక ఆవిడ ఫీలింగ్ అది. అయితే రెండోది ఈ రీతుని ఎందుకు సేవ్ చేయలేదంటే ఇక్కడ డీమానికి 2 పాయింట్లు ఉన్నాయి, ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకటి రీతు ఇప్పుడున్న వాళ్ళలో సెలబ్రిటీ కేటగిరీ నుంచి సెలబ్రిటీలో ఉంది కనుక అక్కడ ఆమెను సేవ్ చేస్తే తమ కామనర్స్ అందరూ రెచ్చిపోతారు.
ఎందుకంటే వాళ్ళు అప్పటికి అన్నారు కదా, మమ్మల్ని ఒక్కళ్ళు కూడా వదిలేసినా మేము సంతోషించేవాళ్ళు, అందరినీ పెట్టేసాం అనేటప్పుడు ఆ అవకాశం వచ్చినప్పుడు నువ్వైనా సరే ఒకరిని మనవాళ్ళు సేవ్ చేయొచ్చు కదా, మన కామన్ నర్స్ని నువ్వు కూడా మళ్ళీ సెలబ్రిటీని చేసావు కదా, నువ్వు ఒకటే అరికాలం అంటే నెత్తికెక్కి మీద తొక్కి నార తీసేస్తారు ఇతనికి. రెండో పాయింట్ ఏంటంటే తమ కామనర్స్ కూడా చాలా 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 వాదించి ఆ అమ్మాయిని నామినేట్ చేద్దామని ప్రయత్నం చేస్తే ఈ డీమాను ఆ కళ్యాణ్ శతవిధాలా ప్రయత్నం చేస్తారు రీతుని కాపాడాలని. అరే ఆ యాక్టివిటీ రూమ్లో అంత రచ్చ జరిగిన తర్వాత మేము అన్ని పాయింట్లు చెప్పిన తర్వాత ఆవిడ అర్హురాలని గోడ ఎక్కించిన తర్వాత నువ్వు మళ్ళీ వెనక్కి దించుతావు వెంటర్ భయ్య అని ఈ రెండు రకాలుగా అతని కోటింగ్ బ్యాటింగ్ పడిపోద్ది. అవన్నీ తెలుసుకున్నాడు కనుక వద్దులే ఇంకా ఆడియన్స్లో ఆవిడకి క్షమించితే ఓటేస్తాడు లేకపోతే బయటకు పంపిస్తాడని ఫిక్స్ అయిపోయి ధైర్యం చేసేసి మనదేముందులో ట్రాక్ ఇంకోటి చూసుకోవచ్చు ప్రస్తుతానికి. ఎందుకు ఈ మాట అన్నానంటే అది కూడా చెబుతా. అక్కడ నీ ఫేవరెట్ ఎవరంటే ప్రెజెంట్ నేను ఫ్రూట్ తినిపించిన అమ్మాయి అన్నాడంటే మరి వారం ఏమైనా పరిణామాలు మారితే ప్రజెంట్ పాస్ట్ అయిపోయి మళ్ళీ ఫ్యూచర్లో మరొకటి కొత్తదేమన్నా ట్రాక్ సెట్ చేసుకుంటాడో ఏమో. అలాగే హరీష్ డ్రామా గురించి కూడా మనం ప్రత్యేకించి మాట్లాడాల్సిందే. ఆవిడని డ్రామా చేయొద్దని చెప్పండి, సంజనను వంట ఆపమనండి, నేను చేస్తాను కదా, ఆవిడ ఎందుకు ఇదంతా, నేను ఫీల్ అయిపోయి నేను హర్ట్ అయిపోయి మిమ్మల్ని హర్ట్ చేసి ఇంత రచ్చ అవసరమా అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ ఏమంటుంది సంజన, నేను ఆకలికి తట్టుకోలేను కదా, మార్నింగ్ కూడా తొందరగా పెట్టి అంటే నాకు పని ఉందంటే ఆయన చాలా ఫీల్ అయిపోయి నా మీద ప్రెజర్ తెచ్చేస్తుంది, నామినేషన్ కోసం సీన్ క్రియేట్ చేస్తుంది అనే లెక్క. ఇక్కడ మాస్క్ మీద సమస్య ఏంటంటే ప్రతి దాన్ని లాగి 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 ఆ మనసులో పెట్టుకొని క్యారీ ఏమంటారు దాన్ని, ఆ బ్యాగేజ్ అంతా క్యారీ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనిషికి మతిమరుపు అనేది చాలా పెద్ద వరం. అది అవమానమైన, బాధ అయినా, కష్టమైన, నష్టమైన ఒక రోజు, నెల రోజులు, కొన్ని మరీ తీవ్రంగా హార్ట్కి టచింగ్ అయిపోయేవైతే ఒక ఏడాది, ఒక 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, ఇక అప్పుడప్పుడు ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు మూడ్ ఆఫ్ అవుతారు. కాస్త మళ్ళీ అటు ఇటు మర్చిపోవడం అనేది ఇంపార్టెంట్, అవసరం కూడా, అది వరం కూడా. కానీ దాన్ని ఇతడు దుర్వినియోగం చేస్తారని అనిపిస్తుంది. అలాంటి వరాన్ని కూడా అన్ని పనికిరానివి చిన్న చిన్న మైండ్లో పెట్టుకుని ఆవిడ మీద ఆ బ్యాగేజ్ క్యారీ చేయబట్టి ఈరోజు ఇక్కడ ఇన్ని మాటలనేస్తూ ఉన్నాడు అక్కడ. అక్కడ వాస్తవానికి ఏంటి, ఆయన ప్రాక్టికల్గా చూసుకుంటే నీ పాత్ర ఏంటి, నువ్వు చేయాల్సిందే పని, నాకు పని లేదంటే ఈ పనే వంట చేయడం అనేది టాస్క్ అక్కడ. సో అక్కడ ఒక కుక్ అనుకోవాలి అంతే, నేను ఇక్కడ వంట చెయ్యాలి, నా డ్యూటీ ఇది కాబట్టి ఒక ఓనర్గా ఆమె చెప్పింది అది చేసి పెట్టాలి అంతే తప్ప నేను ఇక్కడ హరీష్ని కాబట్టి నా మీద నామినేషన్ టార్గెట్ కాబట్టి ఇదంతా లొల్లి అవసరమా? అట్లాగే తర్వాత కూడా ఈరే మళ్ళీ ఎమ్మెల్యేలతో ఏ మనిషి ఆమె, ఇతను మనిషే కాదని చెప్పేస్తూ ఉంటాడు. మళ్ళీ అతన్నేమో అతను అంటే తప్పు అంటాడు, ఆయన అంటే తప్పు అంటాడు. ఎట్లా ఇది క్యారెక్టర్ అసోసియేషన్ ఆమె చేస్తూ ఉందంటే ఏంది అది, అమ్మాయిలు కిందలో చూస్తాడని అన్నాడు కదా, అది పట్టుకొని నేను ఎంతసేపు చెప్పింది కూడా అందుకే. ఆ చిన్న విషయాన్ని మర్చిపోతే అయిపోయింది, సర్లే అది తెలుసో తెలియక ఫ్లోలోనూ అనేసాడు. ఇప్పుడు రీతు చౌదరి అయినట్టుగా 10 సార్లు డిఫెండ్ చేసి ఇంకెన్నిసార్లు చేయాలంటే ఇంక వదిలేయాలి. ఇంకా దాన్ని ఇంకా కాదు 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 ప్రూవ్ చేయాలని పదే 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 లాగి ఈ సీజన్ అంతా ఆ టాపిక్ను గుర్తు చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు 3 వారాల్లో చాలా జరిగాయి, మనం కూడా అయిపోతుంటే మర్చిపోతూ ఉంటాం. బట్ ఇతను వదలడే, డ్రామా క్వీన్ అంటాడు. ఆవిడ అసలు ఏం మనిషి ఆవిడ అనేస్తూ ఉంటాడు. మా ఇంట్లో చేసి తూరుకోను అంటే పొగిడితే సైలెంట్గా ఉన్నాడు. నిన్నంత అద్భుతం అమోఘం సూపర్గా ఉండారంటే పొగిడితే సైలెంట్, లేదంటే వైలెంట్, ఈ టైప్ ఇతను. సో తనుజ కూడా అంటది, మేము మొహం కూడా కడుక్కోకుండా రెడీ చేసేవాళ్ళం. ఈయన కూడా నేను స్నానంకి వెళ్ళాను ఇవన్నీ చెప్పేటప్పుడు మరి అన్నపూర్ణలా వండాలి, ప్రేమ కురిపించాలి అనేటప్పుడు ఈయన కూడా స్నానాలను పక్కన పెట్టేసో లేకపోతే ఎర్లీ మార్నింగే లేచి వచ్చి చేసి పెట్టేయాలి, మాట పడకూడదు అనుకుంటే. సో ఇతడు ఏంటంటే అప్పుడు వాళ్ళు చేసేటప్పుడు ముద్ద దిగట్లేదు, కన్నీళ్ళు ఊపికి వస్తే కన్నీళ్ళు గ్లాసులో పట్టుకొని తాగిన మాదిరిగా ఎలివేషన్ ఇచ్చుకున్నాడు. ఆయన గురించి ఇంత ఇబ్బంది పడిపోయాను నేనని. సో ఇప్పుడేమో జస్ట్ కొద్దిగా వేగంగా పెట్టేయండి అంటే అంత పెద్ద తప్ప, అందులో ఏముంది తప్ప నాకైతే అర్థం కాలే. పైగా ఆ సంజన అక్కడ అన్నట్టుగా ప్రతి దానికి ఐ నేను 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 పెద్ద మ్యానిపులేటర్ ఇతను అని లెక్క చెబుతూ ఉంది. ఆయన కూడా నన్ను మ్యానిపులేట్ చేయలేరు సంజన గారు, ఆవిడ కాదు ఇతను మ్యానిపులేటర్ చేస్తాడు. మ్యానిపులేట్ చేయడానికి వినేవాళ్ళు ఉంటే రోజంతా చెబుతూనే ఉంటాడు, 6 నెలలైనా చెబుతాడు, ఏడాదంతా చెబుతాడు. ఫ్లోరా షైన్కి కానీ సుమన్ శెట్టికి కానీ వింటూ ఉంటారు కనుక మధ్యలో ఎప్పుడైనా ఎక్కడైనా చిన్న బ్రేక్ వేసారనుకోండి, అట్లా కాదు హరీష్ గారు మాకు ఇలా అనిపించిందంటే నీకు అర్థం కాదు, నువ్వు వింతే నీకే బురకెక్కదన్న మాదిరిగా ఇట్లా అలాంటి ఆయన. ఇతను మళ్ళీ తెల్లారులు ఇస్తూ హౌస్ హార్మనీ గురించి మాట్లాడతారు, స్పీచ్లు ఇస్తూ ఉంటాడు. అలాగే ఇమ్ము దమ్ము టాపిక్, ఇమ్ము వెళ్ళి దమ్ముకు చెబుతా ఉన్నాడు, అందరితో బాండ్ పెట్టుకుంటా నాకు నచ్చుతావు, 10వ వారం వరకు ఉందాం, ఆ తర్వాత కొట్టేసుకుందామని. మంచిదే చెప్పాడు, ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోమో, స్టాండ్ తీసుకో తప్పులేదు. కానీ అవసరమైన దగ్గర ఎంత తీసుకోవాలి అంత తీసుకోవాలి. కానీ మొత్తం నేను స్టాండ్ తీసుకోవడానికే వచ్చానంటే బయట సైకిల్ స్టాండ్లో పెట్టేస్తారు. అన్నపూర్ణ స్టూడియోలో సైకిల్ స్టాండ్లో ఉండవు మనం వందాక, హౌస్లో మేము ఆట ఆడుకుంటాంలే అని ఆడియన్స్ బయట తెచ్చి పడేస్తారు. ఇంకా అడిగే ఇమాన్యుయల్ ఫన్ అయితే బాగుంది. పుష్పతో మొదలుపెట్టి ఆయన పేరేంటి అగిపెట్టి మచ్చ ఇమిటేషన్ లాస్ట్కి వచ్చేసరికి ఆ మాడ్యులేషన్ కానీ కమెడియన్ ప్లస్ మిమిక్రీ ఆర్టిస్ట్ ఏమో మరి ఈయన చాలా బాగా చేశాడు కదా.
ఆ వాయిస్ మాడ్యులేషన్ అంతా దించి పడేశాడు అట్ట అగ్గిపెట్టి మార్చేది. పుష్పతో స్టార్ట్ చేయడం అయితే నీ మంచిగా కోరుకుంటాడు, బామ్మరుది నాకు మాకు గిఫ్ట్ ఉన్నా నీకు గిఫ్ట్ ఉన్నా నువ్వు ఆడికి గిఫ్ట్ ఉన్నా అంటూ పంచులు వేసుకుంటేనే సుమన్ అన్న చాలా హ్యాపీగా ఉన్నావు అన్న, భయపడకలే నెక్స్ట్ టైం వచ్చేస్తున్నారు నామినేషన్కి అంటూనే అగ్గిపెట్టి మార్చే వైపు డైవర్షన్ చేసుకుంటూ ఆ లుంగి ఎగ్గట్టుకునే ఎవడురా నువ్వు అనుకుని ఆయన టైపు మాట్లాడడం కానీ బాగుంది. అది ఫనీగా అనిపించాడు. కత్తిలాగా ఉన్న ఆవిడకే ప్రోటీన్ షేక్ ఇచ్చేవాళ్ళు కూడా లేవరని చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు, వాళ్ళకి కూడా ఆ స్ట్రెస్ అంతా పోయేలాగా మంచి ఔషధంలా పనిచేస్తున్నాడు ఈయన. ఇక రీతు చౌదరి సీక్రెట్ టాస్క్ ఇక్కడైతే ఇప్పుడు చెబుతుంది కదా, తనూజకి అయితే ఒక పర్సన్ అంటే ఇష్టం, క్రష్ తనే చెప్పింది. తనూజకి సాఫ్ట్ కార్నర్ కళ్యాణ్ మీద ఉంటుంది కానీ లేనట్టు చూపిస్తుంది. లైవ్లో కూడా చాలాసేపు అయితే జరుగుతూ ఉంది. ఆయన ట్రయల్స్ ఆయన చేస్తున్నాడు, నువ్వు వైట్ చుడిదార్ ఏది వేసుకుంది కదా, సో నేను కూడా వైట్ టీషర్ట్ వైట్ ప్యాంట్ వేసి మళ్ళీ వాళ్ళు వైట్ అంటున్నారని చెప్పి బ్లాక్ జాకెట్ వేసుకుని ఆయన చెప్పడం. సో ఈవిడ కూడా ఫట్మని ఖండించకుండా బెరెదరని పిలుస్తా అంటది తప్ప పీలకుండా. అట్లాగే రీతు పవన్ కూడా సింగిల్ అన్నాడు, లవ్ చేసినా ఆమెకు ప్రపోజ్ చేయలేదంటే, గతంలో పాస్ట్ లైఫ్లో పర్సనల్ లైఫ్లో ఒక ఆమె లవ్ చేసినా ప్రపోజ్ చేయలేదంటే ఆవిడకి మ్యారేజ్ అయిపోయిందంట. సో ఇట్లా ఇటు అటు రెండు వైపులా ఇవి మెయిన్ ప్రియా రీతు వీళ్ళ ఆరాటం అయితే విపరీతంగా ఉంది. ట్రాక్ కోసం విపరీతంగా ట్రయల్స్ చేస్తున్నారు. వీళ్ళిద్దరిని కూడా ఒక ట్రాక్ ఎక్కించేస్తే హబ్బా సాయిరామ్ బిస్కెట్ అయిపోతారు ఇద్దరు కూడా చాలు అని ఒక సాటిస్ఫాక్షన్ కోసం తెగ ట్రై చేస్తున్నట్టు ఉంది. లేదంటే ఆయన కూడా లైవ్లో తనుజకి నువ్వు క్యూట్ ఉంటావు, నువ్వు ఇన్నెసెంట్ ఉంటావు, సాఫ్ట్ ఉంటావు, బాగా చూసుకుంటావు, ఆకాశానికి ఎత్తేస్తున్నాడు మొన్న ఎప్పుడు నీ కళ్ళు బాగుంటాయి అని చెప్పిన అది ఇదని. సో ఒక స్ట్రాంగ్ ప్లేయర్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతుంది. 3 రాష్ట్రాల ఓటింగ్ ఉంది, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, హౌస్లోకి వచ్చా కూడా బిహేవియర్ బాగుంది, మాట తీరు బాగుంది అన్నీ అనుకున్నా సరే ఇలాంటి ట్రాక్లు పులిహోరలు పక్కనున్న పరిస్థితులు 100 రకాలుగా ఉంటాయి. నేను ఎప్పుడో మనం చెప్పా చాలా అట్రాక్షన్స్ ఉంటాయి, డిస్ట్రాక్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అవన్నీ దాటుకొని నెట్టుకుంటూ కాళ్ళ కింద తొక్కేసి బయటకు వచ్చిన వాళ్ళు గేమ్ మీద ఫోకస్ పెట్టిన వాళ్ళు సక్సెస్ అవుతారు, టైటిల్ ఎత్తుతారు. ఒక ఎగ్జాంపుల్ బిందు మాధవ్ గురించి కూడా చెప్పుకుందాం. ఈ సీజన్లో అయినా సరే ఒక అమ్మాయి ఫిమేల్ కంటెస్టెంట్ ట్రోఫీ అందుకుంటుందేమో అనుకుంటే ఆ క్వాలిటీస్ అమ్మాయిలు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఖరాఖండిగా ముఖం మీద సూటుగా సుత్తి లేకుండా ఫట్మన్ కొట్టినట్టు చెప్పకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇలాగే ఉంటే ఒక 4 వారాలు గిరక్కుని తిరిగేసరికి 4 వారాల్లో ఈ గ్రాఫ్ 40% నుంచి 4% తనుజకు పడిపోవడానికి పెద్దగా ఆశ్చర్యపోవక్కర్లే. వాళ్ళు చెబుతారు వాళ్ళది ఏముంది, కూసేగాడిది వచ్చి మేసేగాడిదని చెడగొట్టిందని మాదిరిగా ఎందుకోసం వచ్చారు అనేది దృష్టిలో పెట్టుకోవాలి. గత సీజన్లు అన్నీ ఒకసారి చూసుకోండి, స్ట్రాంగ్గా ఫిజికల్గా ఆడతారు, మైండ్గా ఉంటారు. మైండ్కి వచ్చేసరికి ఇలాంటి దగ్గరలో కొన్ని దగ్గరలో కొద్దిగా వీక్ అయిపోతారు. లేకపోతే అబ్బా భలే కంటెస్టెంట్ అబ్బా ఒక్కడే లేకపోతే బాగున్నానే. మన తెలుగులో కూడా చూడండి, అదర్ లాంగ్వేజెస్ అని చూడండి పోనీ. సో అందుకనే ఏది ఉన్నా సరే ఇలాంటివి బయటే చూసుకోవాలి తప్ప హౌస్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళకిటో ఆ సీరియస్నెస్ లేదు. ఈ అమ్మాయి కాస్త వస్తుంది, అదృష్టవశాత్తు ఆడియన్స్కి ఒక పాజిటివ్ వైబ్ ఉంది, ఆవిడ ప్రొఫెషనల్ పరంగా కావచ్చు, హౌస్లో కంటెస్టెంట్గా కావచ్చు, అన్నీ ఉన్నాయి. కానీ అక్కడ చెప్పాల్సిన దగ్గర సూటుగా ఫట్మని చెప్పకపోతే కష్టం. మెయిన్ బిగ్ బాస్ హౌస్లో ఉండకూడదు మొహమాటం. నీ గేమ్కే ఎఫెక్ట్ అయిపోద్ది అని తెలిసి కూడా తెలియకపోతే ఏదో చిన్నపిల్లలు కాదు కదా, తెలుస్తుంది కదా ఆడియన్స్కి ఎట్లా ఏమి నచ్చుతాయి ఏమి నచ్చో, అసలు ఎంతవరకు ఇది ఉంటుంది ఉండదు, ఈ పంచాయతీ తోటకూర ఇవన్నీ ఆ మాత్రం ఐడియా ఉండదా. సో ఆ కళ్యాణ్ అంటే అందుకే వచ్చాడు గోకరాజులాగా అలా గోకుతూ గోకడానికి వచ్చాడు. మనం రీతు చౌదరి చుట్టూ తిరిగాడు, ట్రయాంగిల్ అన్నాడు. సో ఇంకేదో నా జీవితంలో ఏంటి ఆ రీతు చౌదరి చెప్తుంది కదా ప్రాపర్ లవ్ లేదంటే, ప్రాపర్ లవ్ కోసం వచ్చాడు ఇక్కడికి. నా ఏమన్నాడు ఆ రోజు, చాలా ఆశయాలు ఉన్నాయి, అది ఉన్నాయని చెప్పి చాలామందికి సమాధానాలు చెప్పాలంటే ఏమో పాపం పర్మిషన్లు తెచ్చుకునేదానికి గెలనుకోని ఇప్పుడు ఎలా సమాధానం చెప్తాడంటే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి నేను పలానా సాధించాను, ఒకరిని గెలుచుకొచ్చాను, అందుకోసమా ఏం అర్థం పర్థం లేకుండా ఆడతారో అర్థం కాదు నాకు. ఉన్నది ఉన్నట్టు చెబితే మళ్ళీ చాలామంది మనోభావాలు దెబ్బతింటాయేమో. కానీ సరేలే ఇప్పుడు ఆవిడ ఆట కాపాడుకుంటుందో చెడగొట్టుకుంటుందో రెండే ఆప్షన్స్. ఒకటి ఇప్పుడు లెటర్లో వస్తానే కదా టాస్కులు, అది లేదంటే వైల్డ్ కార్డులు వచ్చిన ఏమైనా ఇన్పుట్స్ ఫీడ్బ్యాక్ ఇస్తే మార్చుకుంటే పర్వాలేదు, లేదంటే తనుజ ఫ్యాన్స్ హట్ అయినా తప్పులేదు, మరి ఇంకా గేమ్ చెడిపోద్ది. ఇమ్మాన్యుయల్ ఇంకా వైల్డ్ కార్డులో ఒక అమ్మాయిని పంపండి బిగ్ బాస్, అందం వద్దు గుణం ఉంటే చాలు, మా చెల్లెలు నోరేసుకుని పడిపోకుండా ఉంటే చాలు, నోట్లో నాలుగు లేని పిల్లలు అని చెప్పి శ్రీజ గురించి ప్రియా గురించి అన్ని 100% నిజాలే మాట్లాడారు. నిజంగా నోరేసుకుని పడిపోరు, నోట్లో నాలుగు లేదు వాళ్ళకి. సో మొత్తానికి ఇమ్మాన్యుయల్ ఆశ కోరిక కూడా నెరవేరిపోతుంది. వచ్చినప్పటి నుంచి అందమైన అమ్మాయి అంటాడు, ఇప్పుడు అందమే అక్కడలో గుణం ఉంటే చాలు అన్నాడు. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ అయితే కన్ఫర్మ్ అయ్యింది. మరి ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది కూడా మరొక స్పెషల్ వీడియో ఇప్పటికే మీరు చాలామంది అడుగుతున్నారు కామెంట్ సెక్షన్లో కూడా మరొక వీడియో చేసుకుందాం. అట్లాగే డీమాన్ రీతుకి నువ్వు వీక్ అయిపోతున్నావు, ఇలా ఓవర్ యాక్షన్ తగలయ్యా అనిపించింది. ఇంకా అక్కడే కదా అంటాడు ప్రజెంట్ ఫేవరెట్ రీతు అంట. ప్రజెంట్ ఇది గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో మరొకరు ఉంటారు, పాస్ట్లో ఇంకొందరు ఉంటారు.
అట్లాగే అక్కడ వాళ్ళు ఎకలు కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు అవన్నీ కూడా. ఈ రీతి అయితే తెగ ట్రై చేసింది ఆ సంజనాకి, మీరు ఏంటి కాలేజీలో ఎవరు ఉన్నారా, సీక్రెట్ టాస్క్ ఏంటి, ఎవరికి చేశారంటే ఆవిడ కూడా పర్సనలీ లవ్ ట్రాక్ గురించి చెప్పింది, ఆయన తర్వాత చనిపోయాడు సోన్. అలాగే శ్రీజ మళ్ళీ ఇక్కడే డీమంత్, ఏది పడితే అది చేసేయకురా, టాస్క్ కావచ్చు, అవ్వకపోతే నీ కెప్టెన్సీకి హెల్ప్ అవుతుంది, నీకు చేశాను కానీ నాకు చేయమనొచ్చు, ఆ కళ్యాణ్ కలిగే నీకు చెప్పడం వేస్ట్గా నీకు చెప్పేస్తా, కేర్ఫుల్గా ఉంటా. ఆవిడ ఏదో ట్రై చేస్తుంది, చేసుకుని ఇవ్వచ్చు కదా కంటెంట్ కోసం, ఎందుకు అడ్డంగా పడిపోవడం, దీన్నే మరి అవసరం లేకపోయినా స్టాండ్ తీసుకోవడం అంటే నీకేం అవసరం? అంత హాని అయితే డీమాన్ దగ్గరికి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి రీతు చెబుతుందా చెప్పండి, ఒక్కసారి చెప్పండి. అయ్యో నా ఫ్రెండ్స్ అనుకుని ఆవిడ అల్లాడిపోతుంటే వాళ్ళకి వెళ్ళి చెబుతుంది, చెడగొట్టేస్తుంది ఆటనే. ఆవిడ ఏదో గెలవాలనుకుంటుంది, వదిలేయచ్చు కదా, తన ప్రయత్నాలు తను చేసుకుంటుంది కదా. ఈ శ్రీజతో ఈవిడిదే కంటెంట్ ఉండాలి, వాళ్ళు ఏదో ట్రై చేసుకుంటుంది ఆ పిల్ల. అలాగే సంజన కెప్టెన్స్కి ఉండేటప్పుడు అన్నిటికీ అడ్డం పడిపోతుంటుంది, ఎందుకంటే ప్రతి దాంట్లో దూరిపోయి నేనే స్క్రీన్ స్పేస్ ఉండాలి. మరి దానికి వాళ్ళకి ఒళ్ళు మడితే నామినేషన్ చేస్తే నీతో మాట్లాడాలంటే మాకు ఇరిటేటింగ్ ఉంది, కంపరంగా ఉంది, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్ఫెక్ట్గా చెప్పారు వాళ్ళు, దానికి మళ్ళీ యాడ్ అవ్వడం. సరే నెక్స్ట్ వన్ యాపిల్ స్ట్రీట్ టాస్క్ కదా. ఈ రెడ్ టీం కింద భరణి, రాము, కళ్యాణ్ టీం అని అందరూ వచ్చారు. అలాగే బ్లూ టీం అనుకున్న 5 ఇమాన్యుయల్, సంజన, సుమంత్, తనుజ, శ్రీజ. ఇక బ్లాక్ టీము రీతు, ఫ్లోరా, ప్రియా, ఈ శ్రీజ కదా. అదే చెట్టు అదే యాపిల్స్ కాన్సెప్ట్ అయితే కొద్దిగా మార్చారు, మరోసారి ఖచ్చితంగా పెడతారు. అయితే ఇంకోటి ఏంటంటే వాళ్ళు చాలా ప్లాన్లు చేస్తున్నా సరే ఈ గొడవలు పంచాయతీలు అవుట్డోర్లో గార్డెన్ ఏరియాలో పెట్టిన ఈ వర్షాల వల్ల కూడా కొంత డిస్టర్బెన్స్ అయితే వస్తూ ఉంది. సో టాస్కులు కూడా అప్పటికప్పుడు కొన్ని చేంజ్ చేసుకోవాల్సి వస్తూ ఉంది వాళ్ళకి. ఇలాంటి టాస్క్లు యాక్టివిటీ ఏరియాలు పెట్టారు. ఇప్పుడు వాళ్ళని టీములు ఫామ్ చేయడానికి రెడ్ వచ్చిన వాళ్ళందరూ 5 ఒక టీము, బ్లూ వచ్చిన వాళ్ళు ఒక టీము, బ్లాక్ వచ్చిన వాళ్ళు టీములు ఫామ్ చేసేదానికైతే ఈ యాపిల్ చెట్టు వాటికి పళ్ళు పెట్టి అందులో ఇవన్నీ పెట్టి ఎంత అవసరం లే. మామూలుగా ఇప్పుడు లోపలికి వెళ్ళి 3 తెచ్చుకోమన్నారు కదా, శ్రేజ, రీతి అండ్ ఇంకొక అమ్మాయి ఎవరు, ప్రియ, 3 తెచ్చుకోను అలాగే పెట్టి ఇవి వచ్చిన వాళ్ళందరూ ఒక టీం, ఇది వచ్చిన వాళ్ళు ఒక టీం, అది వచ్చిన వాళ్ళు ఒక టీం అని చెప్పచ్చు. కానీ వాళ్ళకి డిస్టర్బెన్స్ వల్ల రెయిన్ వల్ల ఈ కాన్సెప్ట్ కొద్దిగా చేంజ్ చేశారు. బట్ నెక్స్ట్ అయితే ఖచ్చితంగా ఈ యాపిల్స్ ట్రీ, ఈ టాస్క్, గొడవ, పంచాయతీ అంత ఉంటుంది. నేను ఇందాక ఏమది ప్రోమో అనాలిసిస్ చేసినట్టుగా లైవ్లో చెప్పినట్టుగా అవన్నీ కూడా ఉంటాయి గొడవలు. సరే ఇక ఫ్లోరా జైలు నుంచి బెయిల్ వచ్చింది, బయటికి వెళ్ళిపోమంటూ తెగ బాధపడుతుంది. నో బిగ్ బాస్, అయ్యో అప్పుడే అయిపోయింది లెక్క. 2 వారాలు బాత్రూంలో ఉండింది, ఇప్పుడు జైల్లో ఉంది. అక్కడైనా గదిలో ఉండడం, ఎక్కడైనా గదిలో ఉండడం, పెద్ద తేడా అయితే ఏముంది నాకు అనిపించింది. అలాగే డీమన్ పనిష్మెంట్లు కూడా బాగున్నాయి, సరదాగా డైలాగ్స్ చెప్పడం, పడుకున్న వాళ్ళందరికీ సీరియస్గా ఇష్యూ చేసి పంచాయతీ రచ్చ చేసేకుండా రూల్స్ అది ఇదనే సంజన బుజ్జిగడి డైలాగ్. అప్పుడు త్రిష, ప్రభాస్ సినిమా చాలా బాగుంటుంది, ఆయన డైలాగ్ డెలివరీ పూరి జగన్నాథ్ కదా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ప్రభాస్ అన్ని సినిమాల్లో నాకు బాగా నచ్చింది అదొకటి, ఆయన డైలాగ్ మాడ్యులేషన్ స్టైల్ కూడా వెరైటీగా ఉంటుంది, బాగుంటుంది. అక్క ఏంటది, అక్క బాగున్నాడే ఉంచుకుందామంటే ఎన్ని సంవత్సరాలు అయింది బుజ్జిగాడి సినిమా చేసి మీరు అంటే 2 సంవత్సరాలు అంట. అది ఎప్పుడు 2008లో వచ్చింది, 17 ఏళ్ళు అవుతుంది. అప్పుడు అందులో త్రిష చెల్లిగా ఇప్పుడు సంజన చేసింది కదా. ఆ సినిమా మీకు ఎంతమందికి ఇష్టం చూసారో ఒక మెసేజ్ అయితే పెట్టండి. అలాగే ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయాలో ఒక లైక్ అయితే కొట్టేసేయండి. ఇక కాఫీ పౌడర్ ఇచ్చి సంజన, తనుజ ఎంటర్టైన్మెంట్ చేయాలి సంజనకి ఇవ్వడంతో ఏమనేలేదు, లైవ్లో చాలా లొల్లు జరిగింది, మిస్అండర్స్టాండింగ్స్. లవ్ ప్రపోజ్ అనగానే కళ్యాణ్ తీసుకుని వెళ్ళిపోయింది, మూడ్ ఆఫ్ అయ్యింది. అదే ఇది మళ్ళీ వచ్చి నా దగ్గరికి వచ్చి ఆవిడకి మూడు బాగోకపోతే నేను ఎంటర్టైన్ చేయాలా, నవ్వించాలా, సో ముందు ఆ టాస్క్ అయినప్పుడు నా దగ్గరికి రావచ్చు కదా అని ఆయన కొద్దిగా ఫీల్ అయ్యాడు. ఇతనికి ఎందుకంటే ముందు నుంచి రీతు అలాగే తనుజ ఫ్రెండ్స్ కనుక మొన్న రీతు చూసారా వచ్చినప్పటి నుంచి వాళ్ళతోనే తిరుగుతుంది, నా దగ్గర కూడా రావట్లేదని ఫీల్ అయినట్టుగా సేమ్ ఈవిడ విషయంలో కూడా ఫీల్ అయింది. మళ్ళీ ఆవిడ వచ్చేసి రా చేద్దామంటే ఆయన ఎందుకు వస్తాడు, సో నేను బతిమలాడ గింజుకోవాలా, ఓవర్ చేస్తాడు, అది ఇది అని చెప్పి మరి ఫైనల్గా 3 స్వింగ్స్ ఉంటాయి కదా. ఆ తర్వాత మళ్ళీ సర్లే వాళ్ళు ట్రై చేస్తారు, వర్కౌట్ అవ్వలేదు, నా మీద తెరిస్తే అలాగా. సో మొత్తానికి ఈయనది బాగానే చేస్తాడు. ఆ ఫన్ స్కిట్ కూడా కాలేజ్ స్కిట్, ఆ ఫన్ టాస్క్, వాళ్ళిద్దరు జోకులు కూడా బాగున్నాయి. అందంగా కన్నది మా మమ్మీ అని ఆయన సుమన్ శెట్టి అంటే సుమ్ము అంట, ఆయన సుమ్ము, ఇతరు ఇమ్ము, ఆవిడ దమ్ము, పేర్లు కూడా బాగున్నాయి. మారిపోయాడు అనే దానికి మాడిపోయాడు అని ఆవిడ అండవు, అందంగా కనిందంటే ఇద్దరితో ఒకటే పోలికరని చెప్పి ఆయన మళ్ళీ అక్కడ సుమన్ శెట్టి పాపులర్ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరే అమావాస్య రోజు పుట్టినోడని అవి కూడా మంచిగా చెప్పాడు ఆయన, ఫన్నీ కనిపించాయి. సరే ఇక ఆ బ్లూ సీడ్ వచ్చిన వాళ్ళందరికీ బంపర్ ఆఫర్ ఇచ్చాడు కదా బిగ్ బాస్, ఫ్యామిలీ విషయాలు, ఫొటోస్, ఆడియో, వీడియో, బైట్స్, ఇవి ఫైట్ కూడా చేసుకోవాలంటే ఇక ఎమ్మెల్యేలు అయితే మంచి పనే చేశాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఫాదర్ లెటర్ అంటే 45 పాయింట్స్ ఛార్జింగ్ తగ్గిపోతే మిగతా వాళ్ళందరూ అరే ఇంత సెల్ఫిష్గా ఎట్లా ఆడు, మరి మాకు ఎమోషన్ ఉంటుంది కదా, మాకు అవకాశం రావాలి కదా అంటారు. అలాగే మదర్ ఆడియో అని సరే ఒక 30 పాయింట్స్. సో తక్కువది ఏంటి ఆ 25 ఫోటో కనుక ఆయన హౌస్లో సీజన్లో ఉన్న రోజులు పక్కన పెట్టుకుని రోజు చూసుకోవచ్చు, కొద్దిగా ఎమోషనల్గా అది బూస్టప్ అయితే వస్తుంది. అది
ఈ ఆడియో కానీ వీడియో అయితే కొద్దిగా ఒక రోజు 2 రోజులు వారం రోజులు మర్చిపోతారు, మళ్ళీ ఏమన్నారు అలా గుర్తు తెచ్చుకుని ఉంటే దానికంటే ఇదే బెటర్. సో మొత్తానికి ఇదేంటంటే బాగా ఎమోషనల్గా డ్రిల్లింగ్ చేస్తుంది. ఎందుకంటే 3 వారాలు అవుతుంది, బయట ఏం జరుగుతుందో తెలియదు, మాట్లాడితే ఎక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావు ఇలా కాదు, రోజుకి 10 సార్లు మాట్లాడుకునే వాళ్ళు, యోగక్షేమాలు గెలుచుకునే వాళ్ళు ఇప్పుడు కంప్లీట్గా అసలు ఉన్నారా తిన్నారా ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఏమీ తెలియకుండా ఈ ప్రపంచంలోకి వచ్చేసేటప్పుడు బయట గుడ్డా బ్యాడా పాజిటివా నెగిటివా ఏమీ తెలియని దశలో చాలా ఎమోషనల్గా ఉంటుంది. బయట చూసే వాళ్ళకి ఏముందో అనిపించవచ్చు, కానీ అది ఉంటుంది ఒక చిన్న ఇన్పుట్. ఒక లెటర్లో 4 మాటలు రాస్తే ఆ 4 మాటలు వెనుకున్న అర్థాలు ఏంటి, మనం ఆట ఎలాగ ఆడతాను, ఎలా మార్చుకోవాలి, ఏం చెబుతున్నారు, ఎలా రీచ్ అవుతుంది, నేను మార్చుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా, ఎవరితో ఉండాలి ఉండకూడదు, ఇవన్నీ చాలా పాపం ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇన్పుట్స్ ఏమైనా వస్తే చేంజ్ చేసుకోవాలా లేకపోతే రైట్ ట్రాక్లో ఉన్నాను ఇవన్నీ కోసం. సో అందుకోసం అంత ఎమోషనల్ ఫీల్ అయిపోతూ ఉంటారు. సో వాళ్ళు ఏడవడం, వీళ్ళు ఛాన్స్ ఇవ్వాలనుకోని ఇవన్నీ కూడా. సో మొత్తానికి ఇమాన్యుయల్ అయితే మంచి డెసిషనే తీసుకుంటే, తర్వాత ఏమో తనూజకు వస్తుంది ఛాన్స్, ఆవిడ కూడా లీస్ట్ పాయింట్స్ తీసుకుంటుంది. ఆ తర్వాత ఇంకెవరో కూడా ప్రియా అండ్ ఏం పేరు ఆవిడ సంజన గారు, వాళ్ళిద్దరు ఒకేసారి బజర్ అయితే నొక్కడం డెసిషన్. సో ఇవి ఎపిసోడ్ హైలైట్స్. మరి మీకేమనిపించింది లైక్ చేయండి, మెసేజ్ పెట్టండి. 2 ఛానల్స్ జర్నలిస్ట్ సతీష్ న్యూస్ వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.